శేషాలు రిమైండర్స్, శేషాలు రిమైండర్స్. నౌ ఫస్ట్ కాన్సెప్ట్ సపోజ్గా ఒక 30 అనే నెంబర్ ఉంది. 30 అనే నెంబర్ని నేను 7 తోటి భాగాహరిస్తున్నాను. 7 తోటి భాగాహరిస్తున్నాను. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంచెము స్లోగా వెళ్తాను. ఫస్ట్ ఫ్యూ ప్రాబ్లమ్స్ మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 అలా పెట్టుకుంటూ వస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది సార్. 30ని 7 తోటి డివైడ్ చేస్తున్నాను. 30ని 7 తోటి భాగాహరిస్తే 7 4 28, మిగిలిందెంత 2, మిగిలినదే శేషము. జనరల్గా ఈ శేషం రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో రైట్ మనము ఈ వాల్యూ రాయము. 30ని 7 తోటి డివైడ్ చేస్తే వచ్చే శేషం ఎంత? 7 4 28, శేషం ఎంత? 2. 7 4 28, శేషం ఎంత? 2. 7 ఎన్నిసార్లు 30లో రైట్ పోతుంది అనేది ఆ వాల్యూ మనము రాయము, దాన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తాం. 20 డివైడెడ్, మీకు ఈ క్లాస్ తర్వాత ఈ టాపిక్ మీద ఒక్క డౌట్ రాదు సార్. 20 డివైడెడ్ బై 7, 20 డివైడెడ్ బై 7, 7 2 14, శేషం ఎంత? 6. 7 2 14, శేషం ఎంత? 6. ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లియర్ అయింది కదా సార్. సెకండ్ ఎగ్జాంపుల్ క్లియర్ అయింది కదా. నేను మొత్తం స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని సెకండ్లు పాస్ చేస్తాను, అప్పుడు నేను కామెంట్స్ చూస్తాను. అయిపోయేంత వరకు జస్ట్ వినండి సార్. 7 4 28, శేషం 2. 7 2 14, శేషం 6. 7 2 14, శేషం 6. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ ఎగ్జాంపుల్ 30 + 20 డివైడెడ్ బై 7. ఈ ఎగ్జాంపుల్ 4 అర్థమవుతే చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు సార్. 30 + 20 డివైడెడ్ బై 7. దీన్ని మనము 3 రకాలుగా చూడొచ్చు. ఏ రకంగా చూసినా మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఒక కాన్సెప్ట్ చూడండి సార్. నెగటివ్ శేషము అనేది యాక్చువల్గా మ్యాథమెటిక్స్లో లేదు. నెగటివ్ శేషం అనేది లేదు, కానీ ఇది నేను యూజ్ చేసుకుంటే చాలా తక్కువ టైంలో నాకు ఆన్సర్ వస్తుంది. అది ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి సార్. 30 డివైడెడ్ బై 7, 7 4 28, శేషం ఎంత? 2. శేషం ఎంత వచ్చింది? పాజిటివ్ వచ్చింది. అదే 30కి జస్ట్ తక్కువ ఉన్న నంబరు 7తో డివైడ్ అయ్యే చేశాను. 7 4 28, మిగిలిందంతా 2. అదే కొంచెం ముందుకెళ్తే 30కి జస్ట్ ఎక్కువ ఉన్న నంబరు 7 తోటి డివైడ్ కావాలి. 7 5 35, నెగటివ్ శేషం ఎంత? -5. ఆన్సర్ శేషం పాజిటివ్ అయినా ఉండొచ్చు, నెగటివ్ అయినా ఉండొచ్చు. నెగటివ్ ఏం చేస్తామంటే మనకు స్టెప్పులు తక్కువ అయ్యే ప్రక్రియలో నెగటివ్ శేషం ఒకటి. నెగటివ్ శేషం ఎలా వచ్చింది? 7 4 28, మిగిలిందంతా 2. అదే జస్ట్ 30కి ఎక్కువ ఉన్న నంబర్ వేసుకుంటే 7 5 35, 35 కంటే 5 తక్కువ, 35 కంటే 5 తక్కువ, కాబట్టి -5. అదే ఇక్కడ 20 డివైడెడ్ బై 7, 7 2 14, మిగిలిందంతా 6. పాజిటివ్ శేషం 6, నెగటివ్ శేషం 7 3 21, నెగటివ్ రిమైండర్ ఎంత? -1. ఈ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైందా సార్? అసలు ఈ నెగటివ్ శేషం ఎందుకు సార్ అని అంటే మనకు కొన్నిసార్లు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. మనకు ఆన్సర్ వస్తుంది. 7 4 28, మిగిలింది 2. 7 2 14, మిగిలింది 6. 7 3 21, 20 అనేది 21కి 1 తక్కువ, కాబట్టి మైనస్ సైన్. 7 4 28, 7 5 35, 30 అనేది 35కి 5 తక్కువ, కాబట్టి -5. సార్ పాజిటివ్ రిమైండర్, పాజిటివ్ శేషము, నెగటివ్ శేషము, మొత్తము శేషంలో ఉన్న అన్ని మోడల్స్ నేను ఈ సింగిల్ క్లాస్లో కవర్ చేస్తాను. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ పాజిటివ్ శేషం 30 + 20 డివైడెడ్ బై 7. మామూలు అడిషన్ చేస్తే 30 + 20 50, 50 డివైడెడ్ బై 7, 7 49, మిగిలింది 1.
మిగిలింది 1. సార్ పాజిటివ్ రిమైండర్ చేస్తే సపరేట్గా చేద్దాం. 7 4 28, మిగిలింది 2. 7 2 14, మిగిలింది 6. ఒక నంబర్ని 7 తోటి డివైడ్ చేస్తే 7 కంటే ఎక్కువ వాల్యూ రాదు. 8 డివైడెడ్ బై 7, 7 1 7, మిగిలింది 1. సేమ్ ఆన్సర్. మూడోది 7 5 35, ఇది -5. 7 3 21, ఇది -1, డివైడెడ్ బై 7, ఇది -6. నెగటివ్ శేషం -6. ఎప్పుడైతే మనకు నెగటివ్ శేషం వచ్చిందో డినామినేటర్ తోటి యాడ్ చేస్తే మనకు పాజిటివ్ శేషం వస్తుంది. ఎప్పుడైతే మనకు నెగటివ్ శేషం వచ్చిందో డినామినేటర్ తోటి యాడ్ చేస్తే మనకు పాజిటివ్ శేషం వస్తుంది. 7 - 1 6. 7 - 6 ఎంత? 1. మీరు పాజిటివ్ శేషం చేసినా, నెగటివ్ శేషం చేసినా, లేకుంటే యాడ్ చేసి ఆన్సర్ కనుక్కున్నా, మూడిట్లో సేమ్ ఆన్సరే. అంటే మనము ఏ విధంగా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. ఏ విధంగా చేసినా కానీ ఆన్సర్ వస్తుంది. డెఫినెట్గా 1 నుంచి 2 క్వశ్చన్లు తీసుకొచ్చే నంబర్ సిస్టంలో ఎస్ఐ కానిస్టేబుల్ డిఏఓ రాసే చాలామంది స్టూడెంట్స్కి డెఫినెట్గా వచ్చే టాపిక్ నంబర్ సిస్టంలో ఈ శేష సిద్ధాంతం నుంచి. ఈ 3 ఎగ్జాంపుల్స్ అందరికీ అర్థమైందా?